Hi friends, this is Anil Kumar and today's date is 7th January 2025 and welcome to my channel Mr. Cherkuwada. నేను ఈ వీడియో మెయిన్గా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. హెచ్ఎంపివి వైరస్. హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది ఒక రెస్పిరేటరీ వైరస్. ఇది ఈ సేమ్ వైరస్, ఈ హెచ్ఎంపివి వైరస్ మన ఇండియాలో కూడా ఎంటర్ అయిపోయిందని మనం సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ మనం చూస్తున్నాం. మన నైబరింగ్ స్టేట్ అయిన కర్ణాటకలో, అది బెంగళూరులో 2 కేసులు రిజిస్టర్ అయ్యాయని, అదే కాకుండా గుజరాత్లో కూడా 2 కేసులు, 2 మొత్తానికి కేసు నమోదైందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పక్కగా ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ హెచ్ఎంపివి వైరస్ మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి అంటే కిడ్స్కి, ప్రెగ్నెంట్ విమెన్కి, అబౌవ్ 65 years ఉన్న పెద్దవాళ్ళకి. ఓకే, ఎందుకంటే కిడ్స్లో ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ విమెన్ వాళ్ళు హాస్పిటల్స్కి వాటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కిడ్స్కి కూడా సేమ్. కిడ్స్కి ఎవరికైనా ఏదైనా ఉంటే అది హాస్పిటల్ ద్వారా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అండ్ రెండోది ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉన్నవాళ్ళు, అంటే మెయిన్గా మనం అబౌవ్ 65 years వాళ్ళకి కొంచెం కంపారిటివ్గా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు ద యంగర్ వన్స్. సో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. దట్స్ రెండోది. ఈ గుజరాత్లో ఒక పాపకి ఒక బాబుకి ఇద్దరికి ఇలా వచ్చిందని చెప్పి హెచ్ఎంపివి పాజిటివ్ వచ్చిందని చెప్పి మనం న్యూస్లో వింటున్నాము. అది అలాగే సేమ్ బెంగళూరులో కూడా బెంగళూరులో వాళ్ళు అయితే కొంచెం క్యూర్ అవుతుంది అని చెప్పారు. ఈ గుజరాత్లో పాపకి బాబుకి హెచ్ఎంపివి పాజిటివ్ వచ్చిందని చెప్పారు కదా, అది ఏంటంటే గవర్నమెంటే అనౌన్స్ చేసింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ బాప్టిస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఓకే, వీళ్ళిద్దరికీ ఆల్రెడీ బ్రాంకో నిమోనియా అనేది ఆల్రెడీ వాళ్ళకి ఉంది, ఎగ్జిస్ట్ అయి ఉంది. సో అసలు బ్రాంకో నిమోనియా అంటే ఏంటి అంటే, మన లంగ్స్ ఉంటాయి కదా, మన లంగ్స్లో దానికి లంగ్స్కి అటాచ్ అయ్యి కొన్ని ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ని బ్రాంకైల్ ట్యూబ్స్ అని అంటారు. ఈ ట్యూబ్స్ ద్వారా లంగ్స్కి వెళ్ళి ఆ లంగ్స్లో ఏదైనా కొంచెం మనకి ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే దాన్ని బ్రాంకో నిమోనియా అని అంటారు. ఓకే, ఇక్కడ అసలైన కేసుకు వద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలిద్దరూ January 3rd జాయిన్ అయ్యి వాళ్ళకేమో ఇలాగ బ్రాంకో నిమోనియాతో సఫర్ అవుతున్నారని చెప్పి వాళ్ళకి చేశారు. అదే బ్రాంకో నిమోనియాతో కన్ఫర్మ్ చేశారు. అదే బ్రాంకో నిమోనియాతో బాధపడుతున్న వాళ్ళ ఇద్దరికి ఇప్పుడు హెచ్ఎంపివి పాజిటివ్ కూడా వచ్చింది అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం రికవర్ కూడా అవుతున్నారని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. అది వేరే విషయం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు పిల్లలు 1 year old, 3 years old అనుకుంటా. వీళ్ళిద్దరికీ ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీయే లేదు. పోనీ పిల్లలకి లేదు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి అయినా ఏదైనా ఉందా అనుకుంటే వాళ్ళకు కూడా అసలు ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ అనేది లేనే లేదు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే క్వశ్చన్ వస్తుంది మనందరికీ. ఎక్కడి నుంచి వస్తుంది?
బయట ఎక్కడైనా వచ్చినా వస్తుంది, బయట ఎక్కడైనా వెళ్తే వస్తుంది, మేబీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వచ్చినా వస్తుంది, ఏమో చెప్పలేం. సో ఇదైతే అయింది. అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి? ఇది కూడా కోవిడ్ లాగే చాలా డేంజరస్సా అనేది చూద్దాం. హెచ్ఎంపివి వైరస్ అంటే ఇందాక నేను చెప్పినట్టు హ్యూమన్ మెటా న్యూమో వైరస్. హెచ్ఎంపివి హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది బేసిక్గా రెస్పిరేటరీ సిస్టమ్ మీద దెబ్బ కొడుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటి? రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటే ఏంటి? నోస్, థ్రోట్, లంగ్స్ ఎట్సెట్రా. వీటి మీద ఎఫెక్ట్ చేసే వైరస్ని హెచ్ఎంపివి వైరస్ అంటారు. దీనివల్ల ఏమేమి వస్తాయి? మ్యాక్సిమమ్ జలుబు వస్తుంది, కాఫ్ వస్తుంది, అంటే కాఫ్ కోల్డ్ని జలుబు అంటారు అనుకోండి. కాఫ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, ఇంకా ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ బ్యాడ్ అయితే నిమోనియా వచ్చే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయి. కోవిడ్ కూడా మీకు తెలిస్తే కోవిడ్ కూడా మనకి రెస్పిరేటరీ వైరస్సే. దానివల్ల కోవిడ్కి ఫస్ట్ మనం అందరూ కంగారు పడిపోయేవాళ్ళం. మనకి గుర్తుందో లేదో, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, లేకపోతే ఎవడైనా గట్టిగా తుమ్ముతున్నా మనం కంగారు పడిపోయేవాళ్ళం. సేమ్ సిమ్టమ్స్ కోవిడ్కి కూడా. కానీ ఏంటంటే కోల్డ్ అప్పుడు దానికి ఇవన్నీ మనం చేయించుకున్నాము, వ్యాక్సినేషన్ చేయించుకున్నాము, డాక్టర్ కన్సల్టేషన్ చేసుకున్నాము, అన్నీ అయిపోయింది, దట్స్ డన్. కానీ ఇప్పుడు హెచ్ఎంపివికి కూడా కోల్డ్, కాఫ్, ఇలాగా స్నీజింగ్, స్టఫీ నోస్ అవన్నీ వస్తున్నాయంటే అది హెచ్ఎంపివి పాజిటివ్ అయిపోయినట్టు కాదు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనకి అందరికీ మనం ఎఫెక్ట్ అయిపోయి ఉంటున్నామని అనుకోక్కర్లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సీజనల్ వైరసెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంపివి తీసుకుందాం. ఇది సీజనల్ వైరస్. ఇది ఎప్పుడు వస్తుందంటే వింటర్ స్టార్టింగ్ నుంచి వింటర్ ఎండ్ అయ్యేదాకా స్ప్రెడ్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సులు చాలా అంటే చాలా ఉన్నాయి. వింటర్ స్టార్టింగ్ అంటే ఏంటి? నవంబర్ స్టార్టింగ్ నుంచి మా ఎండింగ్ అంటే శివరాత్రి, ఐ థింక్ ఇట్స్ మార్చ్ దాకా. ఇది ఎయిర్ బ్రాన్ డిసీజెస్ కాబట్టి, వైరస్ కాబట్టి గాలి ద్వారా అంటే ఎయిర్ ద్వారా బాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సులు అవన్నీ ఉంటాయి. ఎయిర్ ద్వారానే కాదు, బై టచ్ ఆర్ సెలైవా. అంటే సెలైవా అంటే ఉమ్ము ఇలాగ ఉమ్మేయడము దానివల్ల అని కాదు. ఏంటంటే సపోజ్ తుమ్మేమనుకోండి, ముక్కులోంచి వచ్చే ఇది కానీ నోటి నుంచి కానీ సెలైవా కొంచెం వస్తుంది, అలాగా పడిపోతుంది. ఆ తుమ్మేసి వెళ్ళిపోతాడు, ఎవడో దగ్గేసి వెళ్ళిపోతాడు. మనం అదే ప్లేస్కి సపోజ్ లిఫ్ట్ తీసుకుంటాం. ఆ లిఫ్ట్లో వాడు తుమ్మేసి ఇలాగా ముక్కుని వాటిని అనుకుని ఏదో ఇలాగా కొడతాడు, 1 మీద 2 మీద కొడతాడు. మనం అది కూడా యూజ్ చేస్తాం. దానివల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ హై ఉంటాయి. ఇది కొంచెం సిమిలర్గా కోవిడ్ లాగే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటాయి. మెయిన్గా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు లిఫ్ట్ల మీద వెళ్ళడానికైనా దేనికైనా కిడ్స్, ప్రెగ్నెంట్ విమెన్, ఏజ్డ్ వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా సెల్ఫ్ హైజీన్ మెయింటైన్ చేస్తూ మనంతట మనం జాగ్రత్తగా చేసుకోవాలి. కామన్ సిమ్టమ్స్ ఏంటంటే కాఫ్, ఫీవరు, కోల్డ్, స్టఫీ నోస్. ఇంకా వరస్ట్ సిచ్యువేషన్లో అయితే నిమోనియా కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎవరికి మెయిన్గా వచ్చే ఛాన్సులు? ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఎఫెక్ట్ అయిపోతారు. ఇది కోవిడ్ లాంటిదేనా అంటే అవునని చెప్పచ్చు, లేదు. కానీ కోవిడ్ అంటే ఏంటంటే కరోనా వరేడియా. కొంచెం నేను ఈ సైంటిఫిక్వి తప్పు పలుకుతానేమో, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. కరోనా వరేడియా అనే ఫ్యామిలీకి చెందింది ఇది. అదే హెచ్ఎంపివి అయితే పారామెరేడియా అనే ఫ్యామిలీకి చెందింది.
బట్ డిఫరెన్స్ అంటూ ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు యాక్చువల్గా. చూడటానికి సేమ్ ఇలాగే. అదేదో మన పవన్ కళ్యాణ్ గారి ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ ఏంటి, సింహం నేను ఒకటే, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్టు. ఇనీషియల్ స్టేజెస్లో రెండు సేమ్ అని చెప్పలేం, కానీ బట్ ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ రిఫరెన్స్ కోసం చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఇది నేను కొంచెం రిఫరెన్స్ కోసం బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాను. రైట్, కమింగ్ బ్యాక్ టు దిస్, మన బాడీలో రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తాయి ఇవి. ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకొని జాగ్రత్తగా ఉండి మనం కరెక్ట్ ప్రికాషన్స్ అవన్నీ తీసుకుంటే ఇది ఖచ్చితంగా నయమైపోతుంది. ఒకవేళ కనుక ఇది క్యూర్ అవ్వకపోతే దాని అర్థం ఏంటి, అది చాలా సివియర్గా ఉందని అర్థం. ఓకే, రిస్క్ ఎక్కువ ఉండేది మాత్రం కిడ్స్లోను, ప్రెగ్నెంట్ విమెన్లోను, అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, రాకుండా ఉండాలంటే సెల్ఫ్ ప్రికాషన్స్ మస్ట్. ఏంటంటే బాగా ఐసోలేట్ అయిపోవడం, శానిటైజర్ బాగా వాడడం, మాస్క్స్ బాగా వాడడం, హ్యాండ్స్ బాగా వాష్ చేసుకోవడం, ఇలాగనమాట. మనం కోవిడ్ 2019లో స్ప్రెడ్ అయిపోతున్నప్పుడు దానికి వ్యాక్సిన్ లేకపోయినా అట్లీస్ట్ ట్రీట్మెంట్ చేసే మెథడ్స్ అయినా ఉన్నాయి. యాక్చువల్గా మీకు గుర్తుంటే హాస్పిటల్లో వ్యాక్సిన్ రాకముందర ప్యాక్సిలోవిడ్ అనే ట్రీట్మెంట్ ఒకటి బాగా నడిచేది అప్పట్లో హాస్పిటల్స్లో. సో అది చేయించేసుకునేవారు, కొంచెం ధైర్యంగా ఉండేవారు. కానీ అఫీషియల్గా హెచ్ఎంపివి వైరస్కి ట్రీట్మెంట్ మెథడ్స్ అనేవి ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేకపోయారు, అసలు లేవు ఇప్పుడు దాకా. సెపరేట్గా ట్రీట్మెంట్ చేయించేసుకుందాము అని అనుకోవడానికి ఏం లేదు, ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమీ లేవు అసలు. మనం మామూలుగా ట్రీట్మెంట్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే అది సెల్ఫ్ ఐసోలేషన్, బాగా హాట్ వాటర్ తాగి అది చేస్తే సరిపోతుంది. బాడీ పెయిన్స్ ఏవైనా వచ్చినా, ఫీవర్ ఏవైనా వచ్చినా నేను ఇక్కడ ఆ మెడిసిన్స్ అనేవి నేను పెడతాను, అది మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. మనం ఇవన్నీ నేను ఎక్కడెక్కడి నుంచో చూసింది కాదు. నాకు కొంతమంది డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే మా చుట్టాల్లో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని నేను కనుక్కుని నేను అది రీసెర్చ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెమైనా నమ్మచ్చు, రైట్? ఓకే, దీనివల్ల ఇంకోటి ఏంటంటే మనం ఉత్తి కాఫ్ కోల్డ్ అని చెప్పేసి వదిలేసి మామూలుగా లైట్ తీసుకుంటే మాత్రం ఇది నిమోనియా బాగా సివియర్గా వచ్చి హాస్పిటల్లో మాత్రం అడ్మిట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే కిడ్స్ ఆర్ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అడ్మిట్ అయ్యే ముందర ఒక 3 టెస్టులు చేయించుకోండి. అది ఏంటంటే హెచ్ఎంపివి పీసీఆర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, నెంబర్ 2 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అండ్ నెంబర్ 3 బ్రాంకియోస్కోపీ అనే టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఆ 3 టెస్టులు చేయించుకుని మీ డాక్టర్ సజెషన్ మీద చేయించుకుని ఆయన ఏం చెప్తే అది ఫాలో చేసి ఇంక వరస్ట్ కేసులో హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి అనుకుంటే తగిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుని జాయిన్ అవ్వండి. అప్పటిదాకా మాత్రం జాయిన్ అవ్వద్దు, ఎందుకంటే ఈ హెచ్ఎంపివి వైరస్ మెయిన్గా హాస్పిటల్స్ నుంచి ఎక్కువ స్ప్రెడ్ అవుతోందని ఒక టాక్ వచ్చింది, అది అవుతోందని అని చెప్తున్నారు. ఓకే, ఇది యాక్చువల్గా కోవిడ్ అంత డేంజర్ కాకపోయినా సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల రిస్క్ మాత్రం ఎక్కువే ఉంటుందని అంటున్నారు. దీనికి
వ్యాక్సిన్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఈ హెచ్ఎంపివి వైరస్ 2001లోనే ఏఎంపివి అని చెప్పి బర్డ్స్లో ఉండేదిట. ఓకే, ఆ బర్డ్స్లో ఉండడం, ఆ బర్డ్స్ లో ఉండేది. ఆ బర్డ్స్ నుంచి హ్యూమన్కి ఎలాగా అటాక్ అయిందో, ఎలా స్ప్రెడ్ అయిందో ఇప్పటిదాకా ఎవ్వరు ఏది కనుక్కోలేకపోయారు. ఓకే, ఇది ఒకటి. మెయిన్గా చెప్తున్నట్టు మనం ఒకటే, సెల్ఫ్ ఐసోలేషన్, మాస్క్స్ వాడడం, శానిటైజ్ చేసుకోవడం, చేతులు కాళ్ళు బాగా మంచిగా కడుక్కొని హ్యాపీగా ఇంట్లో కూర్చోవడం, మన పని మనం చేసుకోవడం. యా, ఇది ఇలా చేస్తే స్ప్రెడ్ అనేది ఆపచ్చు యాక్చువల్గా. అట్లీస్ట్ ఇవి ఇనీషియల్గా ప్రికాషన్స్ ఇలాంటివి తీసుకుంటే మనందరికీ మంచిది. ఎందుకంటే దీనికి మార్టాలిటీ రేట్ కూడా చాలా ఎక్కువ అని చెప్పి ఒక్కొక్క స్టడీ ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒక స్టడీ నేను చూస్తే నాకు భయం వేసింది, కంగారు వేసింది. ఏంటంటే 100 మెంబర్స్కి వచ్చిందనుకో, దాంట్లో 10 to 80 మెంబర్స్ చచ్చిపోతారట అని స్టడీస్ చెప్తున్నాయి. ఏదో మనం భయపడిపోవాలి అలాగని కాదు, ఒక్కొక్క స్టడీ ఒక్కొక్కటి చెప్తుంది. గౌతమ్ మీనన్ గారు ఉన్నారు. గౌతమ్ మీనన్ డైరెక్టర్ కాదు, ఆయన ఒక దేనికో డీన్ కూడా ఈ స్టడీస్ ఇలాంటివి చేసేదానికి. ఆయన చెప్పారు ఇదేమీ ప్రాబ్లం ఏమి ఉండదు, మిగతా వైరస్ లాగే ఈ వైరస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, అది ఇలాగని చెప్పి. కానీ మనం ప్రికాషన్స్ తీసుకోవడం మనకి మంచిది కదా అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వైరస్ ఆల్రెడీ మలేషియాలో బాగా స్ప్రెడ్ అయింది, కేసెస్ కూడా స్పైక్స్ అవుతున్నాయని విన్నాం. ఇది చూస్తుంటే మళ్ళీ గ్లోబల్ పాండమిక్ వచ్చేసే ఛాన్సులు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్ సిచ్యువేషన్, రిగార్డింగ్ దీస్ పాండమిక్స్, వెదర్ ఇట్ ఈస్ కోవిడ్ ఆర్ హెచ్ఎంపివి ఆర్ ఇంకోటి ఏది వచ్చినా మనం ఫేస్ చేసే విధంగా మనం తగిన ప్రికాషన్స్ తీసుకుని ఉండేలాగా ఉండాలి. సో వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, కిడ్స్, ప్రెగ్నెంట్ విమెన్, ఏజ్డ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మంచిగా ఉండాలి. సెల్ఫ్ ఐసోలేషన్ అది చాలా ఇంపార్టెంట్. శానిటైజర్, మళ్ళీ మాస్క్స్ పెట్టుకోవడం, మాస్క్ యూస్ చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, కాళ్ళు చేతులు అవన్నీ బాగా కడుక్కోవడం అన్నీ మళ్ళీ మొదలు పెట్టుకోవడం మన అందరికీ బెటర్. సో బీ హ్యాపీ, బీ కాషియస్, మ్యాక్సిమం ఇండోర్స్కి పర్మిట్ అయ్యేలా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు సంక్రాంతి సీజన్ అక్కడ వస్తుంది తెలుగుకి, వీళ్ళందరికీ మొత్తం ఫెస్టివ్ సీజన్ ఇది. ఈ ఫెస్టివ్ సీజన్ వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్సులు చాలా ఉంటాయి. ఎందుకంటే సిటీస్లో ఉండేవాళ్ళు విలేజెస్కి వస్తారు, గ్యాదరింగ్స్, క్రౌడ్ గ్యాదరింగ్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో బస్సుల మీద వస్తారు, ఏరోప్లేన్స్ మీద వస్తారు, లేకపోతే మన ట్రైన్స్ మీద వస్తారు. సో సెల్ఫ్ హైజీన్ అది కొంచెం తక్కువ ఉండే ఆస్కారం ఎక్కువ. సో మనం చూసుకుంటూ పక్క వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండేలాగా మనం చూసుకొని హ్యాపీగా మాస్క్స్ అవన్నీ పెట్టుకొని శానిటైజేషన్ అవన్నీ చేసుకొని అదంతా చేసుకుంటే విల్ బీ సేఫ్. అండ్ ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే మాత్రం లేదు ఇవన్నీ పాటిస్తే. అండ్ దట్స్ ద వీడియో గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. ఇక్కడ దాకా మీరు నా వీడియో చూస్తున్నారంటే ఏదో కొంచెం మ్యాటర్ ఉందనే కదా చూస్తారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం నేను ఎప్పుడు మీ ముందు ఉంచడానికి అది నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ.
జై హింద్. థ్యాంక్ యూ.